ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో చదివే ప్రతి విద్యార్థి కార్పొరేట్ విద్యకు ధీటుగా విద్యను అభ్యసించేలా ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి వెల్లడించారు. కొండేపు నియోజకవర్గం జరుగుమల్లి మండలం కామేపల్లిలో 1,94,00,000తో నిర్మించనున్న బాలికల వసతి గృహానికి మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యతో కలిసి మంత్రి స్వామి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కామేపల్లి జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించాలన్న లక్ష్యంతో ఈ పాఠశాల ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారన్నారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమైన కామేపల్లి జెడ్పీ బాలికల హైస్కూల్కు తమ ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లో వసతి గృహం మంజూరు చేసి శంకుస్థాపన చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థుల కోసం, విద్య కోసం రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తూ అనేక సంస్కరణలు తీసుకురావడం మంచి జరిగిందన్నారు. మన రాష్ట్ర విద్యా విధానం దేశానికి ఆదర్శంగా నిలవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శ్రమిస్తున్నట్లు తెలిపారు. వసతి గృహాల విద్యార్థులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందన్నారు. 140 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వసతి గృహాల్లో వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రకాశం జిల్లాలో 38 వసతి గృహాల్లో వసతుల కల్పనకు 14 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. వసతి గృహాల్లో చదువుతూ 10వ తరగతిలో 550 మార్కులు పైబడి వచ్చిన విద్యార్థులకు ఐఐటి, నీట్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించాలని మంత్రి స్వామి కోరారు. రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మాట్లాడుతూ కామేపల్లి గ్రామంలో బాలికల సంక్షేమ వసతి గృహానికి రాష్ట్ర మంత్రి స్వామి చేతుల మీదుగా భూమి పూజ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ పాఠశాలలో అనేక మంది విద్యను అభ్యసించి ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకువస్తుందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల వ్యవధిలోనే కామేపల్లి గ్రామంలో దాదాపు 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. కొండేపు నియోజకవర్గం బాగా వెనకబడిందన్నారు. సాగునీరు, తాగునీరు ప్రాజెక్టులను తీసుకురావాల్సిన అవసరం ఉందని దామచర్ల సత్య తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కాబట్టి మనం దీన్ని సద్వినియోగం చేసుకొని మన పిల్లలు కూడా మోటివ్ చేసి ఈరోజు మన ఊర్లో కామేపల్లిలో బాలికల వసతి గృహం కామేపల్లి హై స్కూల్లో ర్యాంకులు సాధించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు కూడా పోటీతత్వంతో కృషి చేస్తూ ఉన్నారు. ఇందాక బాబు చెప్పినట్లు రోజు నాయుడు గారు ఉన్నప్పుడు స్కూల్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. ఇది 2014-19లోనే ఇక్కడ హాస్టల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఆ రోజు అందరూ ప్రయత్నాలు చేశారు. ఆ రోజున మనకి గంటా శ్రీనివాస గారి మా ఈ గ్రామం నుంచి కూడా ప్రతిపాదనలు చెప్పాం. మన తర్వాత కంటిన్యూస్గా గవర్నమెంట్ అంటే ఇది ఎప్పుడు 5 ఏళ్ళ పూర్తి అయ్యేటువంటి ప్రాజెక్ట్. తదనంతరం గవర్నమెంట్ మారింది. ఇక దీని గురించి పట్టించుకున్నట్టు లేదు. ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు కానీ ప్రయత్నాలు చేసే ప్రతిపక్షంలో కూడా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ దీనికి ఆచరణలోకి రావడం జరిగింది. అంటే ఒక దార్శనిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఈ రాష్ట్రంలో కంటిన్యూస్గా ఉంటే 5 సంవత్సరాల క్రితం పూర్తయ్యే ప్రాజెక్టు 6 సంవత్సరాల తర్వాత మనం మొదలు పెట్టుకుంటామంటే గత పరిపాలనకి, విధ్వంసానికి, గత పరిపాలనలో అభివృద్ధికి దూరంగా ఉండడానికి ఇది చక్కటి నిదర్శనం తెలియజేసుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు విద్యాశాఖ మంత్రిగా మన యువనేత నారా లోకేష్ బాబు గారు ఉన్నారు. అనేకమైన సంస్కరణలు తీసుకొస్తున్నారు. పిల్లలు వేసుకునే యూనిఫామ్ దగ్గర నుంచి యూనిఫామ్లో కూడా పిల్లలకి ఇప్పుడు ఒకవైపే డిజైన్ ఉంటుంది బట్టలకని చెప్తున్నారు. అంతేనా? అది 2 వైపులా ఒకే విధంగా ఉండే విధంగా మఫత్వాల్ ఫ్యాక్టరీలు అంటుంటే మనకి క్లాత్ సప్లై చేస్తున్నారు. రాజకీయ నాయకులు వాళ్ళ లాభాలు కాకుండా ఒక జనరేషన్ ముందు ఆలోచించి వాళ్ళ తాతగారు రోసప్ నాయుడు గారు ఆ రోజు ఆ స్కూల్ కట్టడం వల్ల చాలామంది మన రింగ్ రోడ్లో ఆ స్కూల్లో చదువుకొని ప్రముఖులుగా ఈరోజు చాలా మంచి పొజిషన్లో ఉన్నారంటే ఆయన ముందు చూపు అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కామేపల్లి గ్రామం మనకెప్పుడు కంచుకోట్లా ఉండేది. ఆ గ్రామానికి అభివృద్ధిలో రాజీ లేకుండా మన ఎమ్మెల్యే స్వామి గారు ప్రతిసారి ఆ ఊరిని మన తెలుగుదేశం పార్టీ హయాంలో ఎప్పుడు ఎనలేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేసుకుంటూ వచ్చాం. తప్పకుండా ఇంకా చేయాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది. ఈరోజు ఈ యొక్క మంచి హాస్టల్ కూడా దాన్ని మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి యొక్క ఆలోచన మేరకు ఇది రూపొందించాలని కూడా ఈ గారిని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని కూడా ఆయన చాలా దగ్గరగా ఉండి
ఒక జనరేషన్ ఎలా పిల్లలు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉండాలనే ఆలోచనతో సరికొత్త ఆలోచన విధానంతో రూపొందించుకున్నందుకు ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక మంచి విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న మన లోకేష్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటాం.